సంగారెడ్డిలో వైభవంగా నవాయతన రామ శిలాయాత్ర మహోత్సవ శోభాయాత్ర. ఫసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో బ్రహ్మశ్రీయ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి వచ్చిన కృష్ణశిలను పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్ నుండి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కళాకారుల నృత్యాలతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా ఫసల్వాది విద్యాపీఠం వరకు రామశిల యాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో విద్యాపీఠం సభ్యులు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీయా శరత్ దంపతులు, సహా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్, తోపాజీ ఆనందకిషన్, దారం సంజయ్, సాహితీ రాము, విఠల్ దాస్, శివకుమార్, వెంకన్న, వెంకట్రెడ్డి, దారం విలాస్ తదితరులు పాల్గొన్నారు. విజిల్ సౌండ్ రావాలి సార్. విజిల్ కంటిన్యూ సార్. విజిల్ రాదు. Thank you.
జయగురుదత్త చక్కని ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాం మనం. అడుగడుగుకు అశ్వమేధ ఫలాన్నించేటువంటి యాత్ర. ఒకరిని ఒకరు మనకుండా ప్రశాంతంగా కొంచెం దూరం ఉంటూ చక్కని కీర్తన చేస్తూ ఈశ్వరుణ్ణి సేవిస్తూ వెళ్తాం. గురు సేవ జయరా మన బ్రతుకుమారుడా, గురు సేవ జయరా మన బ్రతుకు. పీఠం సంగారెడ్డి నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా సుమారు 10,000 మంది భక్తజనుల చేత ఈ రామ శిలాయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి అర్చరిస్తే, సపరివార రాముణ్ణి అర్చిస్తే లోకాలన్నీ కూడా శాంతిగా ఉంటాయని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. జై గురుదత్త. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహా అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది. సంగారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మహోన్నతమైన కార్యక్రమం శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం నిర్వాహకుడైనటువంటి వ్యవస్థాపకుడైనటువంటి మహేశ్వర సిద్ధార్థి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నవయాత్ర రామశిలా యాత్ర బయలుదేరింది, శోభాయాత్ర బయలుదేరింది. ఇంతకుముందే గురుగారు అన్నట్టు ప్రప్రథంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 9 రాముని యొక్క పరివారం ఉన్నది. రాముడే కాకుండా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామితో పాటు భరతుడు, శతఘ్నుడు, జాంబవంతుడు, అంగజుడు ఇట్లా అన్ని వాళ్ళ పరివారంతో ఈ యొక్క శిల ఆశ్రమం వరకు పోతుంది. కాబట్టి చాలా మంది ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ, ఆంధ్ర సుమారు 20,000 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుండ్రు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది సంగారెడ్డి ఏదైనా ఒక మెరాకిల్. సంగారెడ్డి కూడా గతంలో సంగారెడ్డిలో మీరు ఏడికెళ్తున్నారంటే సంగారెడ్డి మంజూరా డ్యామ్ అని చెప్పుకునే వాళ్ళం. అలాగే సంగారెడ్డి విద్య కూడా ఐఐటి అని చెప్పుకునే వాళ్ళం. ఈ రోజు సంగారెడ్డిలో మహా అద్భుతమైన కార్యక్రమం జ్యోతిర్వాసి విద్యాపీఠంలో నవయాతన విగ్రహాలు పరిచయం జరగబోతున్నాయి. కాబట్టి మీరందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారు దర్శించుకొని అన్నప్రసాదం కోరుతున్నాం. జై గురుదత్త.